బంగ్లాదేశ్ కొత్త సంక్షోభం అయితే వస్తోంది. ఈ కొత్త సంక్షోభానికి కారణమైనటువంటి కాన్సెప్ట్ అయితే మాత్రం అరకాన్ ఆర్మీ భారీ ఎత్తున విరుచుకుపడుతోంది. బంగ్లాదేశ్ సైన్యాన్ని ఊచకోత కోసుకెళ్తోంది. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ప్రాంతాన్ని తీసుకెళ్తోంది. ఇప్పటికే అటవీ ప్రాంతంలో పూర్తి పట్టు సాధించింది. చిట్ట గ్యాంగు ఈ ప్రాంతం అంతా వాటి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇక మిగతా ప్రాంతాన్ని కూడా ఆక్యుపై చేసుకునే దిశగా సాగుతోంది. పౌరులు కూడా దాంట్లో చేరిపోతున్నారు. ఎందుకంటే సైన్యం మీద నమ్మకం కోల్పోయారు. హసీనాని పంపించేశాక హసీనాని తామందరం ఎన్నుకుంటే ఆ హసీనాని తరిమేయడంలో అమెరికా కుట్రలో పాత్రధారులని సైన్యం మీద ప్రజలకి నమ్మకం కోల్పోయింది. దాంతో తిరుగుబాటు దళాల్లో చేరిపోతున్నారు వాళ్ళు కూడా. రెండో వైపున అక్కడ ఉద్యోగము ఉపాధి అవకాశాలు లేవు. దాంతో ఈ వర్గం అంతా వెళ్ళిపోయి అందులో చేరిపోతుంది. వీటి ఇంపాక్ట్ బంగ్లాదేశ్లో శరవేగంగా పరిణామాలు మారుతున్నాయి. అరకాన్ ఆర్మీ బలం పుంజుకుంటోంది. సైన్యం బలహీనపడుతోంది. అందుకనే సైన్యం వెళ్ళి ఇక్కడ ప్రభుత్వాన్ని నువ్వు అర్జెంటుగా దిగిపో, ఎన్నికలు పెట్టు, లేకపోతే మాకు కూడా తలనొప్పి అని చెప్పేటటువంటి పరిస్థితి వచ్చింది.